247వ నామం పద్మనయనాయై నమః. పద్మముల వంటి నయనములు కలది. ఈ నామానికి అర్థం పద్మముల వంటి నయనములు కలది. నేత్రాలను పద్మాలతో పోల్చడంలో చాలా ఔచిత్యం ఉంది. వెలుగుకు చీకటికి కన్నులు బాగా స్పందిస్తాయి కదా. వెలుగులో చైతన్యవంతమై చూడగలిగి, చీకటిలోనేమో చూడలేక నిద్రలోకి జారుకున్నట్లు అయిపోతాయి. పద్మాలు కూడా సూర్యుడి యొక్క వెలుగుకు బాగా వికసిస్తూ ప్రఫుల్లవంతమై చీకటిలో ముకుళిస్తూ అంటే ముడుచుకుపోతూ నిద్రలోకి జారుకున్నట్లు అయిపోతాయి. రెప్పపాటు కాలాన్ని కొలవడానికి ఒక చిన్న ప్రమాణం. అలాగే పద్మం వికసించడం ముకుళించడానికి మధ్యకాలం కూడా కాలాన్ని కొలవడానికి పనికొస్తుంది. కన్నులకు పద్మాలకు ఉండే వికసించడం అంటే తెరుచుకోవడం, ముకుళించడం అంటే మూసుకోవడం, సూర్యుడు వెలుగుతో సంబంధాన్ని కలిగి ఉండడం, కాలాన్ని కొలవడానికి ప్రమాణాలుగా కూడా ఉపయోగపడటం లాంటి సమాన లక్షణాల వలన నేత్రాలను పద్మాలతో పోలుస్తారు. అబ్బా, ఏం చెప్పారండి బాబు. అమ్మవారి కళ్ళను పద్మాలతో పోల్చడంలో మరింత ఔచిత్యం ఉంది. శ్వేత పద్మాలు, లోహిత పద్మాలు అంటే రక్తవర్ణంతో ఉండేవి అని 2 రకాల పద్మాలు ఉంటాయి. అమ్మవారి యొక్క దక్షిణ నేత్రం సూర్యాత్మకం, ఇది రక్తవర్ణ పద్మాన్ని సూచిస్తుంది. అలాగే అమ్మవారి యొక్క వామనేత్రం చంద్రాత్మకం, ఇది శ్వేతవర్ణ పద్మాన్ని సూచిస్తుంది. ఇటువంటి సంబంధం కలిగినవి కాబట్టి అమ్మవారి నయనాలను పద్మాలతో పోలుస్తారు. అబ్బా, పద్మములతో పోల్చదగిన నేత్రములు కలది అని ఈ నామానికి అర్థం. ఈ నామాన్ని ఒక్కసారి కనులు మూసుకుని అమ్మవారిని ధ్యానం చేస్తే మనసు ఎంత అనుభూతిప్రదంగా ఉంటుందో ఆలోచించి చూడండి. ఈ నామాలు చెప్పినట్టుగా ఒక నేత్రాన్ని సూర్యుడు, ఒక నేత్రాన్ని చంద్రుడితో పోలుస్తూ చెప్పినటువంటి దీనిని ఒక్కసారి మన ఊహతో అలా ఊహించుకుంటూ ధ్యానిస్తే ఎంత అనుభూతి కలుగుతుందో, ఎంత ఆనందం కలుగుతుందో కదా. 248వ నామం పద్మరాగ సమప్రభాయై నమః. అంటే పద్మరాగ మణుల కాంతికి తుల్యమైన శరీర కాంతులు కలది అని ఈ నామానికి అర్థం. ఉత్తమ జాతి పద్మరాగ మణులు ఎర్రగా ఉంటాయి. అమ్మవారి శరీరం యొక్క కాంతి కూడా అలాగే ఉంటుంది. ఎర్రటి వెలుగులు విరజిమ్మడంలో పద్మరాగ మణులు ఎలాంటివో అమ్మవారి యొక్క శరీర కాంతులు కూడా అలాంటివే. అమ్మ యొక్క శరీర కాంతులు పద్మరాగ మణుల యొక్క కాంతికి తుల్యమైనటువంటి దీనిలో ఉంటాయని అర్థం అన్నమాట. పద్మరాగమణుల యొక్క కాంతికి సమానమైనటువంటి శరీర కాంతులు కలది అని ఈ నామానికి అర్థం.